చలపతిరావు 1200 సినిమాలు విలక్షణ నటుడు. కెరియర్ ప్రారంభంలో విలన్ వేషాలు వేసిన చలపతిరావు సెకండ్ హాఫ్లో గుడ్ బాయ్గా అయి కామెడీని కూడా కడుపారా పండించారు. నోరు మంచిది కాదన్న పేరును మనసు మంచిదనే కాంప్లిమెంట్తో కవర్ చేసుకు వస్తున్నారు. ఇది ఒక పెద్ద రన్నింగ్ రేస్, పరిగెడుతూనే ఉండాలి. కళామ తల్లి ఎవరిని మోసం చెయ్యదు అంటారు. 60 ఏళ్ళు ఇండస్ట్రీలో ₹1,00,000 అడుగుపెట్టి ఒక సినిమా డబ్బింగ్ చేస్తే సినిమా డమాల్. కారు కొంటే స్టైల్గా ఉంటుందనుకుని కారు కొంటే యాక్సిడెంట్ అయింది. సో హీరో కాదు విలన్గా ట్రై చేద్దామనుకుంటే అది కూడా నో వేకెన్సీ. తిరుపతి బస్సులు డైరెక్ట్గా ఎన్టీఆర్ ఇంటికి వచ్చి ఆయన దర్శనం చేసుకుంటే యాత్ర కంప్లీట్ అయినట్టుగా భావించేవారు. కథానాయకుడి సినిమాలో నాకు తొలి అవకాశం ఇప్పించారు నట సామ్రాట్ ఎన్టీఆర్ గారు. అలాంటి చలపతి భార్య ఒకరోజు మెడ్రాస్లో ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది. అందరూ ఇంట్లోనే ఉన్నారు. మెడ్రాస్లో రోజు నీళ్లు వచ్చేవి కావుట. 2 రోజులకు ఒకసారి నీళ్లు వచ్చేవి. కేకలు వినిపించాయి. 2ంటికి లేచి పడుతోంది. నేను వచ్చి పడతానులే అన్నాను. వద్దు నేను పడతానులే అంది. నిద్రలో నాకు కేకలు వినిపించాయి. నిన్నే నిన్నే అంటోంది. గబుక్కున మెలకు వచ్చి చూసేసరికి ఫ్లేమ్స్ కనిపించాయి. అక్కడికి వెళ్ళి చూసేసరికి స్టవ్ మిగతా సామాన్లన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. నైలెక్స్ చీర అంటుకొని ఉంది. ఫ్రంట్ ఏమీ అంటుకోలేదు. బ్యాక్ మొత్తం చర్మం ఊడిపోయింది. గబగబా నేను తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేశా. 3 రోజులు ఉంది కానీ చనిపోయింది. తారకమ్మ గారు కూడా వచ్చి చూశారు.